గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూనే. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చి దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1/2 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు దోలుకుంటూ, టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, బాత్ మీద చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ, వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఇప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ తందాలతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేసి, వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితే, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడు. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఈ విధంగా. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదేవిధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు
నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాం. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు, కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే కానీ ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత మాత్రాన అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారు, ఏదైనప్పటికీ కూడా ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు. సో దానికి కన్నుంచావు చాలా ఉన్నాయని చెప్పి అబద్ధాలు అనే దానిల మీద ఈ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇది అంటారు. అరే కొద్దిగా కామన్ సెన్స్గా ఆలోచించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. అది కూడా మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ చేపించి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు. మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మగలిగిన? అది ఒక కారణం అయ్యింటే అది ఎలా నమ్మగలిగినారో ఏమో కానీ అర్థం కావట్లే. సో చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సంపద సృష్టించాడు. ఏ రోజు సంపద సృష్టించినాడో కూడా తెలియదు. ఆయన ఇంతవరకు ఎప్పుడు సంపద సృష్టించినది, ఎప్పుడు అప్పులు పెట్టిపోయినాడే తప్ప 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద ఎప్పుడు సృష్టించలేదు అనమాట. సో సంపద సృష్టిస్తాడన్నాడు. ఎప్పుడు లేని విధంగా సచివాలయంలో 1,50,000 జాబ్స్ ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్లోకి రాలేదు. జనం దగ్గరికి సేవలు రావాలి. కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మేబీ మనుషులంటే అలాగే ఉంటారేమో మరి తెలియదు. కానీ ఏదైనప్పటికీ కూడా నా పార్టీ కోసము నిరంతరము కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నాకు ఓటు వేసి నా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా నాయకులకి, కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఊర్లో చిల్లర అన్నీ కూడా చేస్తూ ఉంటారు, కానీ లెక్క ఎప్పటికీ తప్పదు. లెక్కలు ప్రతి ఒక్కరు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. మనం ఎవరికే కానీ చెడుపు చేసినది లేదు, ఇది లేదు. మన గడప శత్రువు తొక్కినా ఆ శత్రువుకు మంచి చేసేది తప్ప చెడు చేయలేదు అనమాట. సరే,
కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఓడిపోయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నాకు మద్దతుగా నిలబడిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సిపి మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తిప్పే కార్యక్రమం, క్యాన్సర్ మీద యుద్ధం అని అదొక కార్యక్రమం, అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం, అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం. ప్రజలే జీవితం, మనం ఇంతకంటే మనం పుట్టింది, భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తూ ఉంది. బహుశా రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి 11 స్థానాలకి పరిమితం అవ్వడం, నేను నా నియోజకవర్గంలో ఒక వ్యాపారం లేదు, సొంత వ్యాపకం లేదు, రెండో పని లేదు, నా తల్లికి, నన్ను కన్న తల్లికి, నన్ను పెంచిన నా అమ్మమ్మకి ఇద్దరికి ఒంట్లో బాగాలేదనంటే హైదరాబాద్లో ఏఐజీలో ఐసీయూలో ఉంటే 4 రోజులు ఉంటే నా నియోజకవర్గం ఏమైపోతుందో అని చెప్పి కంగారు పడి వెనక్కి వచ్చాను. ఎవడికో బాగాలేదనంటే చిన్న బొటన వేలు మీద చిన్న గీత గీసుకుందనంటే ఇక్కడి నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వెళ్ళి 1.5 గంట ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర 1 గంట కూర్చుని వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం. కన్న తల్లికి బాగాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే తీరిక ఉండదు. ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాం. అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది. ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని 3 బిడ్డలకు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ 20,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి? అసలు ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చని అనుకోవాలా? ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది. సరే, గెలుపోవడం అనేది సహజం, కానీ 11 సీట్లకి ఆయన పరిమితం అవ్వడం ఏంటి? మేము 34,000 ఓట్లతో ఓడిపోవడం ఏంటి? అంతా కూడా నిజంగానే కామా పెట్టుకుని ఆలోచించుకోవాలి. అసలు మన కెరీర్లో మన నిజాయితీయో లేకపోతే మనం కరెక్ట్గా ఉంటున్నామని చెప్పని మనం అనుకోవడమో తప్ప అని చెప్పి నిజంగా అనిపిస్తూ ఉంది.
ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటికి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి?